నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సెరి పరిమితికి మించిన హోర్డింగ్లు గాని ఫ్లెక్స్లు గాని ఉంటే మాత్రం ఈసీ తీసేయమని చెప్పేసింది సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు నమస్కారం సార్ నమస్తే జై భారత్ అండి సార్ ఇప్పుడు చూస్తుంటే మనకి ఎన్నికలు నెక్స్ట్ మంత్ ఉన్నాయి సో పరిమితికి మించిన హోర్డింగ్లు గాని ఫ్లెక్స్లు గాని పెడితే మాత్రం పీకి పడేయండి అని చెప్పేసి ఈసీ కమిషనర్ అయితే మనకి చెప్పడం జరిగింది సో అంటే ఇప్పుడు దీనివల్ల జగన్ మరి ఏం చేస్తారు అంటే ఒకటండి నేను ఎన్నికల్లో షెడ్యూల్ అనౌన్స్ చేసే టైం దగ్గర నేను ఫీల్డ్లో మొన్న ఉన్నాను సో కొంతవరకు స్టాచ్యూస్ అయితే కవర్ చేసేసారు తర్వాత కొంత ఫ్లెక్సీలు అయితే కొంతవరకు తీశారు కానీ స్టిల్ అక్కడక్కడ మనకు అదే మీరు చెప్పినట్టు మోతాదుకి మించిన సిద్ధం హోర్డింగ్స్ అయితే ఇంకా తీయలేదు మేబీ ప్రభుత్వం సైడ్ నుంచి అధికారులకు ఏమన్నా జగన్ గవర్నమెంట్ మీద ఇంకా ప్రేమ ఇంకా పోలేదేమో మేబీ ఆ ప్రయత్నంలో ఇంకా జగన్ గవర్నమెంట్ నుంచి ఒత్తిడి ఏమైనా ఉండి ఉండొచ్చు సిద్ధం హోర్డింగ్స్ అయితే ఎక్కడికక్కడ కనిపిస్తుంది అది ఏదైతే మనకు ఈసీ రూల్స్ అండ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా ఉన్నాయి దానికి స్టేట్ అఫీషియల్స్ పర్టికులర్లీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు దీని మీద స్పెషల్గా దృష్టి సారించి ఇమ్మీడియట్గా వితౌట్ డిలే అసలు ఏది లేకుండా ఇమ్మీడియట్గా సిద్ధం హోర్డింగ్స్ కానీ వేరే పార్టీల హోర్డింగ్స్ ఏవైనా ఉన్నా కానివ్వండి సిద్ధం కానివ్వండి సంసిద్ధం కానివ్వండి ఈ మోసపూరితమైన నినాదాలతో ఉన్న హోర్డింగ్స్ ఏవైనా సరే ఇమ్మీడియట్గా తీసేసి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరిగేదానికి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఈసీ అనేది ఒక దాన్ని బట్టి ఇంపార్షియల్ కాల్ ఒకటి తీసుకొని ఈ హోర్డింగ్స్ ని ఇమీడియట్ గా రిమూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే సార్ ఒక్కటి రాష్ట్రానికి మేలు చేస్తే ప్రజల మధ్యలో ఉంటే ఈ హోర్డింగ్లు ఫ్లెక్స్లు అసలు పార్టీలు అందరికీ అవసరం అంటారా అంటే అదే ఇప్పుడు మా జై భారత్ పార్టీ టైమ్ అండ్ అగైన్ చెప్తా ఉందండి మా అధ్యక్షుల వారు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాడు చాలా క్లియర్ అండ్ క్లారియన్ కాల్స్ ఇస్తున్నారు మా అధ్యక్షుల వారు జేడి లక్ష్మీనారాయణ గారు ఎలా అంటే మీరు ప్రజలకు మేలు చేస్తే ఇంత పెద్ద సిద్ధం సంసిద్ధం అనేసి రాష్ట్ర నలుమూలల నుంచి జనాలను తరలించి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రలోభాలతో జనాలను తరలించేసి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం యొక్క ఖజానా లేకపోతే మీ పార్టీ అవినీతి పరంగా సంపాదించిన డబ్బుని ఈ రకమైన మోసపూరితమైన సిద్ధం సంసిద్ధం అనే మీటింగ్లు పెట్టాల్సిన అవసరం ఏముంది మీరు ఏమీ చేయలేదు మీరు రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా దగా చేస్తున్నారు కాబట్టి ఈ రకమైన మోసపూరితమైన మీటింగ్లు పెట్టాల్సిన కానీ మోసపూరితమైన ఫ్లెక్సీలు నినాదాలతో ముందుకు వస్తున్నారు మీరు ప్రజలకు మేలు చేసి ఉంటే ఇంత రకమైన మ్యానిపులేటివ్ స్లోగనీరింగ్స్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉత్పన్నం అవ్వదు అసలు మీరు ఏం చేయలేదు కాబట్టి ఎలక్షన్ టైంలో ప్రలోభాలకి మందు మద్యం డబ్బు కుల మతాల ప్రభావాలతో ఎన్నికలు చేస్తున్నారు మీరు నిజాయితీగా డెవలప్ చేసి రాష్ట్రాన్ని ప్రజల్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లి ఉంటే ఈ ప్రలోభాలు అవసరం లేదు ఇంత పెద్ద మీటింగ్స్ అవసరం లేదు ప్రజలు వాలంటీర్గా వచ్చి మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు మీరు రాష్ట్రానికి ప్రజలకి ద్రోహం చేస్తున్నారు కాబట్టి ప్రజల్ని రకరకాల ప్రలోభాలతో తరలించుకుని వచ్చి మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగమే ఈ హోర్డింగ్స్ కూడా మా హోర్డింగ్స్ లేకపోతే మమ్మల్ని ఎక్కడ ప్రజలు మర్చిపోతారు మా ఫోటోలు ఫ్లెక్సీలు కనపడకపోతే మమ్మల్ని ఎక్కడ మర్చిపోతారో అనే ఒక భయంకరమైన సిచ్యువేషన్ లో ఈ సోకాల్డ్ పార్టీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో అంటే హోర్డింగ్స్ ని నమ్ముకొని ఈ పార్టీలు ఉన్నాయంటారా లేకపోతే అంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖజానాన్ని వేస్ట్ చేసి ఆ సిద్ధం హోర్డింగ్స్ ఎందుకండి అది ప్రభుత్వం ఎక్సెకర్ నుంచి ఇస్తున్న డబ్బులు కదా వీళ్ళు పార్టీ డబ్బులు కాదు ఇది ప్రభుత్వం డబ్బుని వీళ్ళు సొంతానికి వాడుకుంటున్నారు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ని సొంతానికి వాడుకుంటుంది వైసీపీ గవర్నమెంట్ అది ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎక్కడ చూసినా అంటే మనం సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు చాలా వరకు ఫ్లెక్సీలు కానీ ఇక్కడ తెలంగాణలో చూస్తాం మనం ఆంధ్రాలో కూడా చూస్తాం ట్రాఫిక్ మీరు చూస్తున్నట్టయితే సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ ఉన్న ప్లేసెస్లలో టర్నింగ్ తీసుకునే ప్లేసెస్లలో పెద్ద చాలా తమిళనాడులో ఒక యాక్సిడెంట్ అయిందండి ఫ్లెక్సీ వల్ల ఇక్కడ కూడా అయింది కదా మనకి హైదరాబాద్ లో కూడా అయింది కదా అది దీని మీద అసలు వాళ్ళకు కనీసం ఏమాత్రం దానివల్ల ప్లాస్టిక్ పొల్యూషన్ రిసోర్సెస్ వేస్ట్ యాక్సిడెంట్స్ ఇన్ని అవరోధాలు జరుగుతున్నా వీళ్ళకి ఏం పట్టనట్టు వీళ్ళకి ఏమాత్రం ప్రజాహితం రాష్ట్రహితం కోరుకునే మనుషులైతే రిసోర్సెస్ వేస్ట్ ఎందుకు చేస్తారు యాక్సిడెంట్స్ టర్నింగ్స్ దగ్గర యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాల్లో పెద్ద ఫ్లెక్సీలు ఎందుకండి వాడు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలో మీ ఫ్లెక్సీ వైపు చూసుకుంటే డ్రైవింగ్ చేసుకుంటే వెళ్ళి ఎక్కడో గుద్దేసి యాక్సిడెంట్ అయిపోతుంది వాళ్ళకి ట్రాఫిక్ ప్రతి జంక్షన్ లో ప్రతి కూడలిలో మీరు ఈ రకంగా ఫ్లెక్సీలు పెట్టేసి జనాలు అటెన్షన్ ట్రాఫిక్ సిగ్నల్ మీద ఉండాలా మీ హోర్డింగ్ మీద ఉండాలా మీ ఫ్లెక్సీల మీద ఉండాలా అంటే కొన్ని చోట్ల మీరు చూసినట్టయితే ట్రాఫిక్ సిగ్నల్ కూడా కనిపించని రీతిలో అంత పెద్ద అదే వీళ్ళు చేస్తుందంటే వీళ్ళు ప్రజలు మమ్మల్ని ఎక్కడ మర్చిపోతారు అని ఒక భయానక సిచ్యువేషన్ లో ఉన్నారు వీళ్ళు ప్రజలు ఎప్పుడు మమ్మల్ని గుర్తుంచుకోవాలనేసి రకరకాల మ్యానిపులేటివ్ స్లోగన్స్ తో వీళ్ళు హోర్డింగ్స్ ఫ్లెక్సీలు పెట్టేస్తున్నారు దీని వల్ల రాష్ట్రం ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ వీళ్ళు అవినీతి చేసిన డబ్బుతోనే కదా వీళ్ళు అవన్నీ చేస్తుంది అంటే ఇప్పుడు ఈ
పార్టీలన్నీ కూడా ఫ్లెక్స్లు ఈ అవినీతి డబ్బులు పంచిపెట్టడం వల్ల దాని మీద పెట్టిన ఇంపార్టెన్స్ మంచి పనులు చేద్దామని చెప్పేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు చూడండి చేయలేదు. రాష్ట్రంలో ఇప్పటికి ఇంకా మార్చి నెలలోనే ఉన్న ఏప్రిల్ ఇంకా రాలా. పర్టికులర్లీ వినుకొండ ప్రాంతంలో చూడండి డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ ఉంది. ఎంత దారుణమైన ట్యాంకర్స్ తో వాటర్ ఇస్తున్నారు వీళ్ళు. ఆ ట్యాంకర్స్ మీద కూడా మళ్ళీ వీళ్ళ ఫ్లెక్సీలు ఉన్నాయి, వీళ్ళ బొమ్మలు ఉన్నాయి. మీరు వాటర్ ట్యాంకర్ జనాలకి మీరు ఎమ్మెల్యేలుగా ఉండి జనాలకు మంచినీళ్ళు ఇవ్వలేరు. రెగ్యులర్ డ్రింకింగ్ పైప్ వాటర్ మీరు ప్రొవైడ్ చేయలేరు. మీరు ట్యాంకర్ అన్క్లీన్ గా ఉండే ట్యాంకర్స్ ద్వారా వాటర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్యాంకర్స్ కోసం జనాలు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కొట్టుకోవాలి. ఒకటి ఆ ట్యాంకర్ మీద మళ్ళీ మీ ప్రచార ఫ్లెక్సీలు. దీని మీద కూడా ఖచ్చితంగా ఎలక్టరల్ మిషనరీ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎక్కడెక్కడైతే పొలిటికల్ లీడర్స్ ట్యాంకర్స్ ద్వారా వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారో ఇది ఎలక్షన్ టైం కాబట్టి కన్సర్న్ లీడర్స్ యొక్క లేకపోతే దాన్ని ఏమంటారు వాళ్ళ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైనా ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాటన్నింటిని కూడా రిమూవ్ చేయాలా. దీని మీద ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్లో. మీరు డ్రింకింగ్ పదవుల్లో ఉండి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయకపోగా ఎలక్షన్ టైంలో వాళ్ళని ప్రభావితం చేసడానికి మళ్ళీ వీళ్ళు ట్యాంకర్స్ మీద వాళ్ళ బొమ్మలు. అంటే ఇంతకుముందు మనం గతంలో చూసినట్టయితే ఎక్కువ ఫ్లెక్సీలు పెట్టొద్దు, ఎక్కువ వరకు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టొద్దు అని ఒక రూల్ అయితే వచ్చింది. దాన్ని అసలు పాటిస్తున్నారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రూల్ తీసుకొచ్చారు. నెక్స్ట్ డే ఆయన సభకి వెళ్తేనే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టించారు. ఆయన చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి. ఆయన దాకా వస్తే ఆయన అవసరానికి వచ్చేసరికి రూల్స్ అన్ని మాయమైపోతాయి. ఆయన అవసరం లేకపోతే రకరకాల కొత్త కొత్త రెగ్యులేషన్స్ రూల్స్ తీసుకొచ్చి పెట్టేస్తారు. ఆయనే చెప్పారు ఈ మాట, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టద్దు అనేసి. ఒక మున్సిపల్ అఫీషియల్స్ కి డైరెక్షన్స్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత రెండో రోజు మూడో రోజు ఆయన ఎక్కడో మీటింగ్కి వెళ్తే మోతాదుకి మించిన ఫ్లెక్సీలు హోర్డింగ్స్ అన్ని. ఎందుకు అసలు ఇన్ని ఫ్లెక్సీలు ఇన్ని కన్నా అంటే ఫ్లెక్సీలు చూసే జగన్ గారిని అంటే ఇదొక రకమైన మ్యానిపులేటివ్ మెథడ్ అండి. ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అదొక రకమైన మ్యానిపులేషన్. నిత్యం మనం ప్రజలకు అందుబాటులో ఉండకపోయినా మన బొమ్మ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలా. అందుకనే ఆయన ప్రతి స్కీమ్ మీద ఆయన బొమ్మలు వేసుకుంటాడు, ఇచ్చే ప్రతి సర్టిఫికేట్ మీద ఆయన బొమ్మ వేసుకుంటాడు. అవి సరిపోవట్లేదు అనేసి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీ. అంటే ఈ ఫ్లెక్సీలకి ఈ హోర్డింగ్లకి ఖర్చు చేసే ఈ మొత్తం ఏదైతే ఉందో అది ప్రజల కోసం ఖర్చు చేయొచ్చు కదా. అదే నేను అనేది, ఈ హోర్డింగ్ల కోసం పెట్టే డబ్బు వాటర్ ప్రైవేట్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసేదానికి పెట్టండి మీరు. లేకపోతే బెటర్ ఎడ్యుకేషన్ కి పెట్టండి, బెటర్ మెడికల్ హెల్త్ ఫెసిలిటీస్ కి పెట్టండి మీరు. అక్కడ చేతులు రావు. కానీ వీళ్ళ పబ్లిసిటీకి పెట్టేదానికి మాత్రం సొంతానికి వ్యవస్థల్లో నుంచి వచ్చే డబ్బు మొత్తాన్ని సొంతానికి వాడుకునేదానికి మాత్రం చేతులు వస్తాయి వీళ్ళకు. వీళ్ళకు ప్రజా అవసరాలు పట్టవండి, సొంత అవసరాలే వీళ్ళకి చాలా అవసరం. దానికి పదవిని అడ్డం పెట్టుకుని వాడుకుంటూ ఉంటారు వీళ్ళు. అంటే ప్రతి ఒక్కరు పదవి కోసం చూసేది వాళ్ళ స్వలాభం కోసమే కానీ అంతే కదా. ప్రజలు ఓటేసిన ప్రజలకు ఇప్పుడు రైట్ ఫ్రమ్ ప్రధానమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి ఉన్న సర్పంచ్ వరకు అండి, వీళ్ళు ఏ అకేషన్ వచ్చినా గానీ హోర్డింగ్స్ పెట్టుకొని వీళ్ళ సొంత ప్రమోషన్ తప్ప గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్ గ్రామ ప్రమోషన్ చేయరు, ఎమ్మెల్యే నియోజకవర్గం గురించి ప్రమోషన్ చేయరు, ముఖ్యమంత్రి రాష్ట్రం గురించి ప్రమోషన్ చేయరు, ప్రధానమంత్రి గారు దేశం గురించి ప్రమోషన్ చేయరు. ఎక్కడికక్కడ సొంత ప్రయోజనాలే వీళ్ళకు, సొంత ప్రమోషన్సే తప్ప వీళ్ళకు ఒక కామన్ ఇంట్రెస్ట్ ని ప్రమోట్ చేసే ఒక మైండ్ సెట్ మన దగ్గర ఇండియాలో ఉన్న పొలిటికల్ లీడర్స్కి అయితే లేదండి. దాన్ని మార్చాలంటే జై భారత్ నేషనల్ పార్టీ లాంటి పార్టీలు చాలా బలపడాలో. ఆ బలపడే ప్రాసెస్ లో ప్రజలు మద్దతు ఇవ్వాలి. ప్రజలే తప్పంటారా మరి ఇక్కడ? నేను ప్రజలది తప్పనట్లా, ప్రజలు వీళ్ళ ఇంప్రెషన్ ని ప్రజల మీద రుబ్బుతున్నారు, ప్రలోభాలకు గురవుతున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళ వాయిస్ ప్రజల్లోకి వెళ్లకుండా కొన్ని మీడియాల ద్వారా వీళ్ళు నొక్కేస్తున్నారు. ఎప్పుడైతే మీడియా ఫెయిర్ అండ్ ఫ్రీ మేనర్ లో పనిచేస్తుందో, ప్రలోభాలకు లొంగకుండా పనిచేస్తుందో, అందరు వాయిస్ ని ఈక్వల్ గా జనాల దగ్గరికి తీసుకెళ్తుందో, జనాల దగ్గర అందరు వాయిస్ ని పెట్టగలిగితే జనాలు చూస్ చేసుకుంటారు వాళ్ళకి ఏది కావాలి, వాళ్ళకి ఎవరు కావాలనేది. మీరు వాయిస్ నే జనాల దగ్గర తీసుకెళ్ళినప్పుడు ప్రజలు ఏది ఎలా చూస్ చేసుకుంటారు? ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఈయన అనేది. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక టీవీ ఛానల్ చూశానండి, కవిత గారు అరెస్ట్ అయ్యారు. మా పార్టీ గురించి పెద్ద ప్రచారం ఉండదు ఆ టీవీ ఛానల్లో, మా అధ్యక్షుల వారి యాక్టివిటీస్ గురించి పెద్ద ప్రచారం ఉండదు. కానీ కవిత గారు అరెస్ట్ అయితే దాని మీద లీగల్ ఒపీనియన్ లేకపోతే ఆ రూల్స్ రెగ్యులేషన్ గురించి మాట్లాడడానికి మా అధ్యక్షుల వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు. అక్కడ పనికొచ్చే మా అధ్యక్షుల వారు ఆ లీగల్ ఒపీనియన్స్ ఇచ్చేదానికి లేకపోతే ఆ పర్టికులర్ ఏజెన్సీస్ యొక్క వర్కింగ్ స్టైల్ గురించి దానికి ప్రోస్ కాన్స్ గురించి మాట్లాడడానికి పనికొచ్చే మా అధ్యక్షుల వారు పొలిటికల్ పార్టీ పెట్టుకుని ముందుకెళ్ళి ఆయన భావజాలాన్ని ప్రజలు తీసుకెళ్లేదానికి మీరు ఎందుకు అంత స్పేస్ ఇవ్వరు అక్కడ? అంటే ఎదగలేరనా లేకపోతే వాళ్ళకి మేము ఎదిగితే ఇంకోటికి నష్టం వస్తుందని ఆ భయంతో
మా ఎదుగుదలని వీళ్ళు ఎంతో కొంత సాధ్యమైనంత వరకు మా ఎదుగుదలని ఆపే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నామని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ మా ఎదుగుదలని ఎవరు ఆపలేరు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.